వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యాయి. అమెరికా ఇరాన్ మధ్య పరిస్థితి చాలా అదుపు తప్పుతోంది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ ఓడరేవులపై తిరిగి దిగ్బంధనం విధించినట్లుగా అమెరికా సైన్యం ప్రకటించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 20కి పైగా యుద్ధ నౌకలు, వందలాది సైనిక విమానాలను మోహరించినట్లు అమెరికా తెలిపింది. ఇరాన్లోని కొన్ని లక్ష్యాలపై అమెరికా వరుసగా 4వ రోజు కూడా దాడులు చేస్తోంది. ఇక ఈ పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయో అన్న భయం అందరిలోనూ నెలకొంది. పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణక్షణం ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్పై అమెరికా ఒక్కసారిగా విరుచుకుపడింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ ఓడరేవులపై దిగ్బంధనాన్ని తిరిగి విధించినట్లు అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రస్తుతం పశ్చిమాసియాలో 20కి పైగా యుద్ధ నౌకలను, వందలాది సైనిక విమానాలను అమెరికా మోహరించింది. గత 4 రోజులుగా ఇరాన్లోని లక్ష్యాలపై అగ్రరాజ్యం దాడులు చేస్తూనే ఉంది. సిరిక్, బందర్ అబ్బాస్, చబహార్, అహ్వాజ్, క్వేష్ ద్వీపంతో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మరోవైపు తమ నౌకాదళానికి చెందిన ఓ నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందని, ఈ దాడిలో 4 సిబ్బంది గాయపడ్డారని కువైట్ రక్షణ శాఖ కూడా ఒక కీలక ప్రకటన చేసింది. తమ దేశంపై ఇరాన్ ఒక బాలిస్టిక్, 5 క్రూయిజ్ క్షిపణులు, 33 డ్రోన్లను ప్రయోగించిందని, వాటన్నింటినీ అడ్డుకున్నామని కువైట్ పేర్కొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజిం గరీబాబాది కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగింపుపై అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ముగిసిందని, ఇకపై అది చెల్లుబాటు కాదని ఆయన స్పష్టం చేశారు. హార్మోజ్ జలసంధి విషయంలో ఒమన్ సార్వభౌమాధికారాన్ని తాము ఉల్లంఘించలేదని, భద్రతా కారణాలతోనే జలసంధిపై నియంత్రణ సాగిస్తున్నట్లు గరీబాబీ వివరించారు. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు పెరగడంతోనే అమెరికా ఈ దిగ్బంధన నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో ఈ పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో ఉద్రిక్తతలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తూ ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తూ తీవ్ర హెచ్చరికలైతే పంపుతోంది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ధీటుగా బదులిస్తోంది. కువైట్ నౌకపై దాడి, క్షిపణుల ప్రయోగం వంటి సంఘటనలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని చాలా మంది కోరుతున్నారు. లేకపోతే ఈ యుద్ధ మేఘాలు పెద్ద ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.